హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రైస్ సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఎంతో టేస్టీగా ఉండే అలాగే ఎంతో ఈజీగా ఉండే సాంబార్ రైస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టుకొని 40 గ్రామ్స్ చింతపండుని తీసుకుని మంచిగా వాష్ చేసుకుని నానబెట్టుకోండి. మంచిగా నానిన తర్వాత దానిలో ఉన్న గుజ్జుని తీసుకోండి. ఇలా చింతపండు గుజ్జుగా చేసుకున్న తర్వాత ఆ గుజ్జులోనే 2 స్పూన్ల కారం, అలాగే హాఫ్ స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ సాంబార్ పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, అలాగే రుచికి సరిపోయేంత ఉప్పుని కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక్కసారి ఉండలు లేకుండా మంచిగా మొత్తం కలుపుకోండి. తర్వాత కుక్కర్ని తీసుకుని 2 గ్లాసుల బియ్యం, అలాగే 3/4 గ్లాస్ కందిపప్పును వేసుకుని మంచిగా 2 టైమ్స్ వాష్ చేసుకుని వాటర్ వేసుకోండి. ఒక గ్లాస్ రైస్‌ని తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ తీసుకోండి. అలాగే మనం 3 గ్లాసులు తీసుకున్నాం కాబట్టి 6 గ్లాసుల వాటర్‌ని యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం పసుపు వేసుకొని 4 విజిల్స్ రానివ్వండి. విజిల్స్ వచ్చేలోగా ఒక కడాయి పెట్టుకుని 2 గరిటెల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మంచిగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిటికెడు మెంతులు, అలాగే 2 ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు, 4 పచ్చిమిర్చిని సన్నగా ముక్కలుగా కోసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోండి. తరువాత ఆనియన్స్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. తర్వాత ఈ వీడియోలో చూపించిన వెజ్జెస్, అలాగే బూడిద గుమ్మడికాయ కూడా వేసుకోండి. కొంచెం వంకాయలు, అలాగే టమాటోలు వేసుకొని ఇందాక మనం ఆల్రెడీ పులుపు కలుపుకున్నాం కదా, అది వేసుకొని తర్వాత కొంచెం చిటికెడు బెల్లం వేసుకొని కలుపుకోండి. ఈ వెజ్జెస్ అన్ని మెత్తగా కుక్ చేసుకోండి. ఆలోపు మనం రైస్, పప్పు వేసుకున్నాం కదా, అది మంచిగా కుక్ అయింది. ఇప్పుడు మెత్తగా కుక్ అయిన వెజ్జెస్‌ని ఈ పప్పు అన్నంలో వేసేసుకొని ఒకసారి కలుపుకోండి. ఈ వెజ్జెస్ అన్ని రైస్‌లో కలిసేలాగా కలుపుకుంటే వేడి వేడి సాంబార్ రైస్ తయారైనట్టే. మీకు బాగా ముద్దగా ఉంది అనుకుంటే కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకొని కొద్దిసేపు బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. బాయ్ బాయ్.